अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। वरंगल में खसूसी वोटर लिस्ट नजरसानी मुहिम के तहत साबिक़ रुकन असम्बली नन्नपोनेनी नरेंद्र ने मशरक़ी वरंगल के मुख्तलिफ पोलिंग बूथों का दौरा करके BLOs और BLAs के साथ जायज़ा इजलास मुनक़िद किया। उन्होंने वोटर फॉर्म, नए वोटरों के इंदराज, वोटर लिस्ट में तब्दीलियों और हज़फ शुदा नामों का जायज़ा लेते हुए हिदायत दी कि हर अहल शहरी का नाम वोटर लिस्ट में शामिल किया जाए, क्योंकि दुरुस्त वोटर फहरिस्त मजबूत जमहूरियत की बुनियाद। భారత ఎలక్షన్ కమిషన్ ఏదైతే చెప్పిందో SIR దానిపై వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఈరోజు 18వ డివిజన్ లేబర్ కాలనీలో మా సోదరుడు రాజేందర్ గారు, అదేవిధంగా మా యొక్క స్థానిక నాయకత్వం దాస్ గారు కానీ, అదేవిధంగా భాస్కర్ గారు కానీ, ఇతర నాయకత్వం కానీ అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్క ఓటును సూక్ష్మ స్థాయిలో పరిశీలించి దాన్ని ఏ విధంగా అది రైట్ ఆ రాంగ్ అని BLOలతోటి మా BLAలు కూర్చొని ఫీల్డ్ వర్క్ చేసుకుంటూ మ్యాపింగ్ చేయించుకుంటూ BLOలతోటి అదేవిధంగా బ్రహ్మాండంగా పని కొనసాగుతున్నది. ఇప్పటి వరకు నాకున్న లెక్క ప్రకారం 65% వరంగల్ తూర్పులో మ్యాపింగ్ కావడం జరిగింది. కానీ ఒక ప్రధానమైనటువంటి సమస్య, ప్రతి బూతులో 100 నుంచి 150 ఓట్లు లేని వాళ్ళు ఉన్నారు, తీసివేయబడాల్సినటువంటి పరిస్థితులలో ఉన్నాయి. కాబట్టి రమారమిగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 25,000 నుంచి 30,000 ఓట్లు పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. నిజంగా కూడా భారత ఎలక్షన్ కమిషన్కు కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి ఓట్లు ఉండి ఇన్ని రోజులు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసారు. కాబట్టి ఈ యొక్క ప్రక్రియను అందుకే మేము క్షేత్రస్థాయిలో పనిచేసుకొని మా కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు కానీ అందరం మూకుమ్మడిగా కలిసి మా పార్టీ నుంచి మా యొక్క నాయకుని ఆదేశాల ప్రకారం కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఎలక్షన్ కమిషన్కు సహకరించుకుంటూ BLOలకు సహకరించుకుంటూ బ్రహ్మాండంగా మా పని ముందుకు కొనసాగుతుంది.